శశికళ కేంద్రంగా తమిళ రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. సీఎం పీఠం ఎక్కేందుకు వీళ్లూడుతున్న చిన్నమ్మకు అటు సొంత పార్టీలోనే కొందరు నేతలు షాకులిస్తున్నారు. మరోవైపు జయ మేనకోడలు దీపా పొలిటికల్ ఎంట్రీపై త్వరలోనే ప్రకటన చేస్తానంటూ వార్ డిక్లేర్ చేశారు. అధికార పార్టీలో కదలికలపై ఓ కన్నేసిన డీఎంకే తెర వెనుక వ్యూహ రచనలు చేస్తోంది. ప్రత్యక్ష రాజకీయాల్లో లేకుండానే పాలిటిక్స్ లో రెండాకులు ఎక్కువే చదివిన శశికళ కొద్ది రోజుల్లోనే అన్నాడీఎంకే పార్టీపై పట్టు సాధించింది. అంతే వేగంతో పార్టీ పగ్గాలను చేపట్టింది. మెజారిటీ సభ్యుల మద్దతు కూడగట్టింది. అమ్మ తరువాత చిన్నమ్మగా పార్టీలో ప్రభుత్వంలోనూ చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్న శశికళకు కొందరు నేతల నుంచి ధిక్కారం ఎదురవుతోంది. శశికళ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ మైలాపూర్ అన్నాడీఎంకే ఎమ్మెల్యే జయలలిత వీరాభిమాని నటరాజ్ తన పదవికి రాజీనామా చేయడం రాజకీయ దుమారం రేపుతోంది. శశికళ నియంతలా వ్యవహరిస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెబుతున్నారు నటరాజ్. ఇప్పటికే తమిళనాడులోని అనేక జిల్లాల్లో ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు శశికళకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో చిన్నమ్మ పెత్తనాన్ని సహించలేకపోతున్న అసంతృప్త వర్గం జయలలిత మేనకోడలు దీపా వైపు చూస్తున్నారు. ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వివిధ జిల్లాలకు చెందిన నేతలు దీపా ఇంటికొచ్చి రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. జయ అభిమానులు కార్యకర్తలతో ఉత్సాహంగా మాట్లాడారు దీప. పొలిటికల్ ఎంట్రీపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానన్నారు. ఇక స్టాలిన్ సారథ్యంలోని ప్రతిపక్ష డీఎంకే తాజా పరిణామాలను నిశ్చితంగా గమనిస్తోంది. అన్నా డీఎంకేలో అసంతృప్తులు ఎలా పావులు కదుపుతున్నారు, నటరాజు పట్టులో ఇంకా ఎంతమంది ఉంటారు, జయ మేనకోడలు దీపా ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. మొత్తం మీద తనకు ఎదురులేదనుకుంటున్న చిన్నమ్మకు చిక్కులు తప్పేలా లేవు.